అయితే విచిత్రం ఏమిటంటే, ఏమండి దీని వలన ప్రయోజనం ఇంతేనా, ఉత్తరక్షణ ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయా? ఆర్యా దిశతి అని దుర్వాసో మహర్షి చేశారు. నిన్న రోజున చెప్పానే, మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది. దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు. ఆ శ్లోకాలు విన్నా, ఆ శ్లోకాలు పలికిన ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది. దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి. ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి. యజమాని చదివినా ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఇది ఒకసారి చదువుకోవాలి. ప్రతిరోజు యజమాని చదువుకోవలసింది కవచం, ఉపదేశం తీసుకుని. అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు? మనం కురువిందమణిశ్రేణీ కనత్కోటి ఇరమండిత అని వశిన్యాది దేవతలు అన్నారు. దుర్వాసుడు అన్నాడు, మహానుభావుడు ఆర్యా దిశతిలో, లలితా పాతు శిరోమే. లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుంది. ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది. లలాటమంబాచ మధుమతి రూప. నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది. భ్రూయుగ్మంచ భవానీ పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. కళ్ళు రెండు రక్షింపబడాలంటే, కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని పుష్పశరాపాతు లోచన ద్వంద్వం, పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి. పాయాన్నాసాం బాలా, ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే. శుభగా దంతాశ్చ, శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి. సుందరీ జిహ్వాం, నాలుక రక్షింపబడుతుంది. తప్పుడు మాటలు మాట్లాడడం, విశేషంగా జిహ్వ కోసం తినడం తగ్గించుకుంటాడు. సుందరి 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 అన్న మాట వాడితే. అధరోష్టం ఆదిశక్తి, కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది. అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి. అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదవిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి. చక్రీషి పాతుమే చిరంచిబుకం, గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేసి అని పిలవాలి. కామేశ్వరీ చకర్ణౌ, కామేశ్వరి అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి. కామాక్షి పాతు గండయోర్యుగళం, ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి. శృంగారనాయిక శృంగారనాయిక వ్యాద్వక్త్రం, ముఖమంతా రక్షింపబడాలి అంటే శృంగారనాయిక అని పిలవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇవాళ దీన్ని ప్రత్యేకంగా చదువుతున్నాను అన్నదానికి మీకు ఒక రహస్యం చెప్తాను. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక గొప్ప అధికారి భార్య మెరుపు తీగ ఏరి కోరి ఒక గొప్ప అధికారికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు పెళ్ళే 6 నెలలు. ఎంత సంతోషంగానో జీవితం గడుపుతున్నారు. చిన్న వయస్సులో గొప్ప అధికారి ఆయన ఎంత స్థాయికి పెడతాడు. ఈమెయో మెరుపు తీగ, అన్యోన్యమైన దాంపత్యం. ఆ తల్లి ఒకనాడు బాత్రూంలోకి వెళ్ళి గీజర్ స్విచ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. వేడినీళ్లు పోసుకుందాం అనుకుని పంపు తిప్పింది, గీజర్ పేలిపోయింది. ఆ మరుగునీళ్ళన్నీ వచ్చి మీద పడిపోయి తలుపు లోపల వేసి ఉంది. ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది ఆ వేడినీళ్ళలో. ఆ తలుపు కొట్టి ఆ చప్పుడికి తలుపు పగల కొట్టి పైకి తీసుకొచ్చారు. మాంసపు ముద్దగా బతికి ఉంది ఆవిడ. ప్రమాదం జీవన గతుల్ని మారుస్తుంది. నిన్ను, నీ బిడ్డల్ని, నీ వారిని రక్షించుకోవడానికి అమ్మవారే అనుగ్రహించి నిలబడి దుర్వాసో మహర్షికి దర్శనమిచ్చింది. ఈ పేర్లతో పలికితే నేను ఇలా రక్షిస్తానని. అందుకే ఆ పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థాయిలో ఎలా కాపాడేస్తాయో చూడండి. అందుకనే దాన్ని కవచం అన్నారు. కవచం కట్టుకుంటే ఎలా రక్షిస్తుందో అమ్మవారి పేర్లు కవచమై రక్షిస్తాయి. సింహాసనేశ్వరీ చ గళం, కంఠం రక్షింపబడాలంటే సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. స్కంద ప్రసూచపాతు స్కంధౌ బాహూచపాటలాంగీ మే
పాణీచ పద్మనిలయ. అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతోందేమో, అన్నీ నేను ఎంతకని చెప్పుకొని రాగలను. పాయాద నిశం నఖావళి విజయ. గోళ్లు పుచ్చుగోళ్ళు అయిపోతే పాడైపోకుండా గోళ్లు రక్షింపబడాలంటే విజయ విజయ అనాలి. అందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం. ఆ పేర్లతో పిలిచేవారు. సరే, ఇంక నేను అండమేందుకు. కోదండిని చ వక్ష. వక్షస్థలం రక్షింపబడాలంటే కోదండిని అనాలి. కుక్షించ వ్యాకులాచల తనూజాహ. పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది. కళ్యాణీ చ వలగ్నం. నడుము ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి, కళ్యాణి కళ్యాణి అని. కటించపాయా కళాధర శిఖండాహ. నడుము యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో ఈ మకుట రేఖ, అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే, ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడుం మీద భాగంలో వచ్చిన నొప్పులు తగ్గిపోతాయి. అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని. అందుకని ఆ కిరీట నామం అంతా రక్షిస్తుంది. ఇది వంగి లేవలేకపోతున్నాడు అనుకోండి, పోట్లు అనుకోండి, ఇక ఏ ఉపాసనకి పనికిరాడు. కూర్చోలేడు నిప్పి, నించోలేడు నిప్పి, కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు. ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది. ఊరు ద్వయంచపాయాదుమా. ఉమా అంటే తొడలు రక్షింపబడతాయి. మృడానీచ జానునీ రక్షేత్. మోకాళ్ళు మృడానీ అన్న నామంతో రక్షింపబడతాయి. జింఘేచ షోడసీమే. పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి. ప్రాయాత్వాదౌ చపాశ శృణిహస్త. శృణిహస్త అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి. అలాగే ప్రాతపాతు పరమాం దేవి అనుకుంటూ నిద్రలేస్తే ఉదయకాలమునందు ప్రమాదం రాకుండా ఉంటుంది. మధ్యాహ్నే పాతు మణిగృహాధీశ. మణిగృహాధీశ అంటే మధ్యాహ్న కాలమునందు రక్షింపబడతారు. శర్వాణ్యవతు చ సాయం. సాయంకాలం అవగానే శర్వాణి అని ఒకసారి అనుకుంటే ఆ సాయంకాలంలో రక్షింపబడతాడు. పాయాద్రాత్రౌ చ భైరవి సాక్షాత్. రాత్రి అవగానే చీకటి పడగానే ఒకసారి భైరవి అనుకుంటే రాత్రి వేళ రక్షింపబడతాడు. భార్యాం రక్షతు గౌరీ. గౌరీదేవిని ఒక్కసారి పూజామందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే, గౌరీ ఈ శ్లోకాల్ని చదివితే చాలండి. చదువుతుంటే గౌరీ అనడం వల్ల భార్య రక్షింపబడుతుంటుంది. అలాగే పాయాత్ పుత్రాంశ్చ బిందు గృహపీఠ. కొడుకులు కూతుళ్ళు రక్షింపబడతారు. రోజు యజమాని పూజాగృహంలో బిందు గృహపీఠ అనోసారంటే. అలాగే శ్రీ విద్యాచ యశోమే. శ్రీ విద్య అని పిలిస్తే, మా గోపి గారి కూతురు పేరు శ్రీవిద్య. శ్రీవిద్య అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడు. అందుకే మా గోపి గారికి అంత కీర్తి అనుకుంటాను, అనురాధ గారికి. శీలం చావ్యాచిరం మహారాజ్ఞి. ఎవరైనా సరిగ్గా నడుబడి లేక పాడవుతున్న వాళ్ళుంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది. ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడువడి వస్తుంది. పవనమయి పావకమయి క్షోణిమయి వ్యోమమయి కృపీటమయి రవిమయి శశిమయి దిగ్మయి సమయమయి ప్రాణమయి శివే పాహి. రోజు ఈ మాట చెప్పాలి. అమ్మా నువ్వే పంచభూతములు, నువ్వే సూర్యుడు, నువ్వే చంద్రుడు, నువ్వే సోమయాజి. కాళి కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే వాగ్దేవి వింధ్యవాసిని బాలే భువనేసి పాలయ చిరం మాం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని కుటుంబము అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది. ఇదే దేవీ భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటాడు. అంత గొప్ప నామములు. అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే ఆ చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడుము యొక్క పైభాగం రక్షింపబడుతోంది. ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం.